ఒక్క క్వెషన్ చెప్పండి. మీరు 10 సంవత్సరాల క్రితం 10,000 ఎస్ఐపి పెట్టి ఉంటే, ఈరోజు మీ దగ్గర ఎంత ఉండేది? 12,00,000 ఇన్వెస్ట్ చేసి ఉంటారు. కానీ మీ దగ్గర ఉండేది 28,00,000. కానీ ప్రాబ్లం ఏంటంటే, చాలామంది ఈ జర్నీ మధ్యలోనే క్విట్ చేస్తారు. ఈ వీడియోలో నేను 10 సంవత్సరాల ఎస్ఐపి ప్లాన్ ఏంటి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, మార్కెట్ క్రాష్‌లో ఏం చేయాలి అన్నీ మీకు చెప్తాను. ఎండ్ వరకు చూడండి. మీ ఫైనాన్షియల్ లైఫ్ మారిపోతుంది. 10 ఇయర్స్ మ్యాజిక్ ఎందుకు మనం తీసుకున్నాం? ప్రతి 10 సంవత్సరాల పీరియడ్లో ఏం జరిగిందో చూద్దామా? 2008లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్, అందరూ మార్కెట్ ఎండ్స్ అన్నారు. 2020లో కోవిడ్, వరల్డ్ స్టాప్ అయిపోయిందనుకున్నారు. కానీ సెన్సెక్స్ 40 సంవత్సరాల హిస్టరీలో ఒక్క 10 సంవత్సరాల పీరియడ్ కూడా నెగిటివ్ రిటర్న్ ఇవ్వలేదు. ఒక్కసారి కూడా లేదు. పైగా ప్రతిసారి ఫిక్స్డ్ డిపాజిట్ కంటే ఎక్కువ రిటర్న్ ఇచ్చింది. టైప్ 1 భయపడే ఇన్వెస్టర్. 35 to 40 ఇయర్స్, మార్కెట్ అంటే భయం. ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేస్తున్నారా? అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్తో స్టార్ట్ చేయండి. 75% ఈక్విటీ, 25% ఫిక్స్డ్ ఇన్కమ్. మార్కెట్ పడినప్పుడు ఆటోమేటిక్గా రీబ్యాలెన్స్ అవుతుంది. ట్యాక్స్ లేదు, టెన్షన్ లేదు. 3 సంవత్సరాలకు ఒకసారి ఒక ఫండ్ యాడ్ చేయండి. మ్యాక్సిమం 3 ఫండ్స్ అంతే. టైప్ 2 కాన్ఫిడెంట్ యంగ్ ఇన్వెస్టర్. మల్టీ క్యాప్ ఫండ్తో స్టార్ట్ చేయండి. ఫుల్ మార్కెట్ ఎక్స్పోజర్ వస్తుంది. గుడ్ ట్రాక్ రికార్డ్ ఉన్న ఫండ్ చూస్ చేయండి. ఎవ్రీ 1 ఇయర్కి ఒకటి యాడ్ చేయండి. మళ్ళీ మ్యాక్సిమం 3 ఫండ్స్. ఎంత ఇన్వెస్ట్ చేయాలి? స్టెప్ అప్ అంటే ఏంటి? ఎంత ఇన్వెస్ట్ చేయాలి అని అడుగుతున్నారా? యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్, అదే ఆన్సర్. కానీ ఒక రూల్ ఫాలో అవ్వండి. శాలరీ వచ్చిన రోజే ఇన్వెస్ట్ చేయండి. అంటే స్పెండ్ చేయడానికి ముందు. 100 ఎర్న్ చేస్తే 30 ఇన్వెస్ట్, 70 స్పెండ్. సింపుల్ మ్యాథ్. స్టెప్ అప్ ఎస్ఐపి అంటే శాలరీ 20% హైక్ వస్తే ఎస్ఐపి కూడా 20% పెంచండి. లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ కంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్లేషన్ ముందుండాలి. మార్కెట్ పడిపోతే 20 to 30% క్రాష్ వస్తే ఇప్పుడు అస్సలు క్వశ్చన్. 10 సంవత్సరాల జర్నీలో మార్కెట్ 30% క్రాష్ అవ్వడం అనేది నార్మలే. మార్కెట్ డౌన్ అంటే మీరు చీప్గా బై చేస్తున్నారు, డిస్కౌంట్లో షాపింగ్ చేస్తున్నారు. హ్యాపీగా ఉండాలి. ఎస్ఐపి ఆపడం, మనీ తీసుకోవడం అంటే వర్స్ట్ టైంలో మార్కెట్ నుండి బయటపడటం. మళ్ళీ రాలేరు. ఆ చేదు అనుభవం మిమ్మల్ని జీవితాంతం మార్కెట్స్ నుండి దూరం పెడుతుంది. ఫస్ట్ క్రాష్ సర్వైవ్ చేయండి. మిగతా 9 సంవత్సరాలు ఈజీ అవుతాయి. ఈక్విటీ ఇన్వెస్ట్ చేయడం అంటే ఫ్యూచర్ మీద నమ్మకం. 2036లో మనం బెటర్ వరల్డ్లో ఉంటాం. ఆ నమ్మకంతో ఈ రోజే ఎస్ఐపి స్టార్ట్ చేయండి. ఇండియన్ స్టాక్ మార్కెట్లో 5 బెస్ట్ ఈటీఎఫ్లు ఏంటో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది. డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. స్లోగా రిచ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఫైనాన్షియల్ కంటెంట్ రోజూ తీసుకొస్తాను. కమెంట్లో చెప్పండి, మీరు ఏ టైప్ ఇన్వెస్టర్? టైప్ 1, టైప్ 2. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. జై హింద్.